ఉండకూడదు, హీరోకి బలుపు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఆ సినిమా చివరికి ఎలాంటి మలుపు తిరుగుతుందో ఈ స్కిట్ చూసి తెలుసుకోండి, హాయిగా నవ్వుకోండి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. అమ్మా ఏంటి నువ్వు ఇక్కడ? కెమెరామ్యాన్ సార్, గుర్తుపెట్టారా నన్ను? గుర్తుపడ్డాను. నువ్వేమన్నా అవతార్ సినిమాకి పని చేసావా, ఎవెంజర్ సినిమాకి పని చేసావా? అంతకంటే ఎక్కువ మీ షష్టి పూర్తికి వీడియో తీసా. సైలెంట్ నువ్వే నేనే, ఎవరెవరికో తెలియదు. ఓకేనా? ఓకే సార్. ఏంటి నువ్వు ఇక్కడ? ప్రొడక్షన్ సార్. హీరో గారు వచ్చారు, రెస్పెక్ట్ ఇద్దాం లేదా నీకు? సార్ కూర్చోండి సార్. కుర్చీ అడిగితే నువ్వు వేసింది నాకు ఇచ్చేవంటరా అంటే రేపు పొద్దున్న టీ అడిగి అనుకో, నువ్వు తాగేది నాకు ఇస్తావా? లేదు సార్, అలా చేయండి సార్. ఇలా కాఫీ పట్టరా బా. సార్ వేడిగుంటా సార్. అంత వేడిగుందా? నిజమే, చాలా వేడిగుంది. బొబ్బలెక్కిపోయి డైరెక్టర్ ఎక్కడమ్మా? వచ్చేస్తున్నారు సార్. హీరో వచ్చాడా? ఇదిగోండి సార్ వచ్చాడు. హలో నమస్తే, దా వచ్చి కూర్చో. రికమెండేషన్ కదా సార్. నమస్తే సార్. సినిమా పేరేంటి? గొడుగు సార్. డైరెక్టర్ కొడతాడేంటి? పిడుగు అని పెట్టాలి ఇక్కడ. నేను హీరోగా చేస్తుంటా, తెలుసుకోండి మీరు ఏమనుకుంటున్నారు. పిడుగు అని పెడదాం సార్. సరే కథ ఏంటి? మీరు మంచి సాఫ్ట్ అయిన కుర్రాడు సార్. అసలు ఏంటయ్యా నేను సాఫ్ట్ గా కనబడతానా? ఎవ్వరికి కూడా నేను సాఫ్ట్ గా కనబడను, విలన్లా కనిపిస్తాను. ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. ఇది కనిపిస్తున్నాడండి విలన్ లాగా మీకు ఎవరికన్నా? అదిగా సార్, నువ్వు మొత్తం కథ రాసుకున్నాను సార్. నేను యాక్ట్ చేస్తే ఒక ఉరుములు, అరుపులు, కేకలు ఉండాలి. అది మనకు కావాల్సింది. మార్చు అర్జెంట్. అలాంటి కథ అయితే నా దగ్గర ఉంది సార్. వీడియో ఎలా ఎక్కుతున్నాడు? నేను మామూలుగా డైలాగులతో ఇక్కడ నా మొహమ్మద్ టీ కొట్టాడు. మను గారు రికమెండ్ చేశారు కూడా పెట్టుకున్నాను, లేదంటే నేనే హీరోగా చేసి తెలుసా. అప్పుడు ఆడు కాదు, నా మొహమ్మద్ నేనే టీ కొట్టుకోవచ్చు. వెళ్ళి సార్కి ఏదైనా చూడు, ఏం కావాలి అడుగు. వెళ్ళి జ్యూస్ చేస్తాను సార్. నన్నే కొడతావరా? ఇందులోని ఈ మోషన్ టాబ్లెట్ వేస్తా, దెబ్బక డ్యామ్ గేట్లు బద్దలైపోవాలి. జ్యూస్ వచ్చినట్టు తాగండి సార్. మీకు రాక ఉద్యోగం వచ్చింది సార్. ఇప్పుడు నాని ఉన్నాడు కదా జెర్సీ సినిమాలో, ట్రైన్ వెళ్తుంటే నడుస్తాడు చూసారు సార్, అలా అరాలి సార్. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఉన్న ప్రాబ్లం అని ఏమీ లేదు సార్. ఏంటిడు ఏం జరిగినా ఏం కానట్టున్నాడు అనుకున్నాడా? నార్మల్ గా ఉంటే ఏమి కాదు, ఒక్కసారి అరిశాడా మొత్తం బద్దలైపోద్దా? యాక్షన్. స్టార్ట్ అయింది. ఏమైంది సార్? ఇప్పుడే డైరెక్టర్ గారు ఒక్క నిమిషం వచ్చేస్తాను నేను. వెళ్ళండి, తొందరండి సార్. తర్వాత మేనేజ్ చేసుకుందాం సార్, మిగతా షాట్లకి వెళ్ళిపోతాం. ఓకే, ఎక్స్ప్రెషన్ బాగుండాలి కాబట్టి లాస్ట్ చేద్దాం. ఇప్పుడు హీరోయిన్ సార్. అమ్మా హీరోయిన్ రావాలి నువ్వు బయటికి. సరే సార్, ఇప్పుడు సీన్ ఏంటంటే ఈ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించి మోసం చేసింది. నన్నే మోసం చేస్తావే నువ్వు, నిన్ను మామూలుగా వదలా. అలా కాదు సార్, లవ్ సీన్ కదా, కొద్దిగా నెమ్మదిగా మాట్లాడితే. లేదు సార్, ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసింది కదా, ఆ ప్రెస్టేషన్ లోపల నుంచి అనుకుని రావాలి సార్. లోపల నుంచి. ఓకే సార్, ఆ ఫైర్ ఉండాలి సార్. రోల్ కెమెరా యాక్షన్. వచ్చేసింది సార్, వచ్చేసింది. రెడీ వచ్చేసేలా ఉంది. రెడీ రోల్ కెమెరా యాక్షన్. నువ్వు నన్ను మోసం చేస్తావా? ఏంటండి మీరు ఏమైనా ఆన్లైన్ క్లాసులు చెప్తారేంటి? ఆ ఫైర్ సార్. నరిచినా నాకు గుడగడం అంటుంది ఏంటి? దయచేసి గట్టిగా అరవకండి సార్ మీరు. ఈ సీన్ వద్దు, నెక్స్ట్ సీన్ కి వెళ్దాం. థ్యాంక్ యూ సార్. విలన్ గారు వస్తారు. విలన్ ఎక్కడ ఉన్నాడు? ఈయనే సార్, భోజ్పూరి విలన్ సార్. ఇప్పుడు సీన్ ఏంటంటే అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే విలన్ నేర్పిస్తా ఉంటాడు. అమ్మాయి నేర్పిస్తావరా నువ్వు? అమ్మాయిలంటే ఆట బొమ్మలా ఉన్నారా నీకు? రే అని కొట్టాలి సార్. రెడీ రోల్ కెమెరా యాక్షన్. ఏయ్ బ్యూటీ, హెల్ప్ మీ. నా హీరోయిన్ ఏడిపిస్తావు నువ్వు? అమ్మాయిలంటే ఆట బొమ్మలా కనిపిస్తుందా నీకు? ఫైరే సార్. అమ్మాయిలంటే ఆట బొమ్మలా కనబడతారా నీకు? ఫైర్ దేవుడేరకు ఓపిక లేదు. అరవాలి అంతే కదండి. అమ్మాయిలంటే వదలరా. అమ్మాయిలంటే ఆట బొమ్మలా కనబడుతుందా నీకు? నా దెబ్బలు చూపిస్తాను, వచ్చాక చెప్తాను. ఆగలే, అక్కడే ఉండు. ఇలా వారిపోయాడండి. పొద్దున్న నుంచి ఆడేదే. ఇక్కడ కన్నా బాత్రూమ్లు ఎక్కువ ఉన్నా నాకు ఏం అర్థం కావట్లేదు.
ఏమైంది సార్ మీకు ఏమన్నా ప్రాబ్లం ఏంటి? ఏం లేదు సార్, సీన్లు బాగున్నాయి కదా. ఆపేస్తావా షూటింగ్? అబ్బాయి వద్దు, చేత చేయలేకపోతున్నారండి మరి. చేస్తాను సార్. రెడీ? ఇప్పుడు నువ్వు ఆయన కొట్టాలన్నమాట. అమ్మాయిలంటే ఆడబొమ్మలా ఉన్నారా నీకు, నీకెందుకు అని చెప్పి ఒకటి కొడతారనమాట. రెడీ, రోల్ కెమెరా యాక్షన్. అమ్మాయిలంటే ఆట బొమ్మలా ఉందరా? ఉందరా? ఉంది. సార్ హీరో గారు రావాలి సార్. ఆయన ఎక్కువ బాత్రూమ్ లో ఉన్నాడు, అక్కడే పెడతా కెమెరా, అక్కడే పెడతా కెమెరా. సార్ ఈ సీన్ వద్దులే సార్. మీరు ఇప్పుడు సీమలు అడుగు పెట్టారు సార్. ఒక బిందె నీళ్ళు తెచ్చి హీరోయిన్ మీకు బాస్ సార్. బింది నీళ్ళు తాగల, బింది నీళ్ళు తాగల. రెడీ, రోల్ కెమెరా యాక్షన్. ఇంకా కష్టం నీరు తాగితే. నేను పోస్తాను సార్. వదిలే తర్వాత పూర్తిగా నువ్వు వెళ్ళా. బిందె ఎక్కడ బిందెట్టుకు లోపలికి వెళ్ళాడేంటి? ఏమో సార్, మాకేం తెలుసు. మొత్తం చేసింది పనే. ఏంటి సార్ బిందు లోపల తీసుకెళ్లారు ఎందుకు? అక్కడ తాగారండి నీళ్ళు. నా దగ్గర ఉంచండి సార్, బింది నా దగ్గర ఉంటాను. ఏంటి సార్ సీన్ చేస్తారా మళ్ళీ? మళ్ళీ చేద్దామా, మళ్ళీ చేద్దామా? ఏమైనా చేద్దామా? నేను పోస్తాను సార్. ఏమండి నిలబడి చేయాలి సార్ మీరు. ఒకసారి లేకండి. అబ్బా, లేదండి. ఎలాగైతే ప్రొడ్యూసర్ ఏమైపోవాలి సార్? అరవకండి సార్, మీకు దండం పెడతాను, అరవకండి సార్. ప్రొడ్యూసర్ ఏమైపోవాలి సార్? నాకు అర్థం కాదు. మీరు ఎలా రేప్ చేసుకుంటే ఇంత ఫైర్ అవుతుంది కదా. ప్యాకప్ ప్రొడక్షన్ కూర్చి పట్టుకెళ్ళాలి. రేపు తీసుకుంది వెళ్ళేదా? నెక్స్ట్ టైం నుంచి మన ప్రొడక్షన్ వాళ్ళతో ఎప్పుడైనా కొంచెం గట్టిగా మాట్లాడాలన్నా భయం వేసేలా ఉంది skit. రోజా గారు అంతేగా మరి, భార్య దగ్గర ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తే ఇదే పరిస్థితి. ఫన్నీగా అనిపించింది. ఏ సీన్ చేసినా కూడా ఆ సౌండ్స్, పరిగెత్తటాలు, లాస్ట్ కి ఆ బిందెతో పాటు పడుకోవటం బాగుంది. చాలా ఎంటర్టైనింగ్ ఉంది. మనో గారు ఎక్స్ట్రాడినరీ. ఇక్కడే కాదు, ప్రతి డిపార్ట్మెంట్, సినిమా అనే కాదు, కింద అసిస్టెంట్ ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఇదే పరిస్థితి. సీన్స్ అన్ని బాగా బండాయి, అద్భుతంగా బండాయి, సూపర్. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కావలసిన వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేట్రా ఈ కుయ్య మనల్ని ఎవరు ఆపేది?